జై గురుదత్త శ్రీ గురుదత్త. సినిమా పాటల ప్రపంచంలో మన దేశానికి ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉందండి. వాస్తవికత దృష్ట్యా సినిమాలు అసలు పాటలు ఉండాలా అన్న చర్చను పక్కన పెడితే, సినిమాలతో సంబంధం లేకుండా పాటలు శాశ్వతంగా ప్రజల మనస్సుల్లో నిలిచిపోయిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయండి. జానపద, లలిత, శాస్త్రీయ సంగీతాల బలమైన ప్రభావం మొదటి నుంచి మన తెలుగు ప్రజల హృదయాల్లో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉండడం వల్లనే పాటలకు సినిమాలు వాహకంగా పనిచేశాయనుకోవాలండి. ఇదంతా వినేవారి దృక్పథం. ఇక చిత్ర నిర్మాణంలోని ఆర్థిక సమస్యలను బట్టి చూస్తే సినిమా అనేది బోలెడు డబ్బు పోసి తీసే కదిలే బొమ్మ కనుక కథను సందర్భోచితంగా రక్తి కట్టించడమే సంగీతపు పరమార్థంగా నిర్మాతలు భావించడంలో ఏ మాత్రము ఆశ్చర్యమే లేదండి. వాస్తవానికి సినిమాలు పాతపడిపోయి నటీనటులు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయిన తర్వాత కూడా సినీ సంగీతం జనాదరణ పొందుతోంది అంటే అందుకు ఆ సంగీతంలో ఉండే శాశ్వత విలువలే అని మనం ఖచ్చితంగా ఒప్పుకు తీరాలండి. ఈ విషయాన్ని మాత్రం ఆనాటి పాటలను నేటికి కూడా మనం ఇష్టపడుతున్నామంటే అందులో స్వరాలు సుస్వరాలుగా ఉండేవండి. అంటే మనం పుట్టక మునుపు ఉన్న సినిమా పాటలు కూడా మనం ఈ రోజుకి కూడా ఇష్టపడుతున్నామంటే ఆ స్వరాలు మన నరాలని మీటుతున్నాయి. అందుకే మనం ఇష్టపడుతున్నాం. ఎందుకంటే ఆ బాణీలు వాటికి ప్రాణాలు ఉన్నాయండి. ప్రాణం పోసారు, ఆ బాణీలకి ప్రాణాలు పోసారు. అంటే అలాంటి అమృత గేయాల్ని అందించినటువంటి స్వరకర్త గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నామండి. ఆయన బతికింది 3 వయసు లోపులోనే, కానీ జీవించేది మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టలేనన్ని ఏళ్ళు ఆయన జీవించారనే మనం మాట్లాడుకోవచ్చు. ఏ రకమైన పెన్ను కాగితం లేకుండానే బాణీలను కట్టగలిగేటటువంటి సమర్థుడు 30 ఏళ్ళ లోపులోనే ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయారండి. ఆయనే చింతామణి రామసుబ్బరామన్ గారు. అదేనండి మనం అందరం పిలుచుకునేటటువంటి సిఆర్ సుబ్బరామన్ గారు. ఆయన జ్ఞానం అపరిమితం, సంగీతమే తన జీవితం అనుకున్నటువంటి మహానుభావుడు సుబ్బరామన్ గారు. చింతామణి రామసుబ్బరామన్ గారు 16 అణాల తెలుగువాడండి. పుట్టింది మాత్రం తమిళనాడు తిరునల్వేలి జిల్లా చింతామణి గ్రామంలో పుట్టారు. ఆయన పూర్వీకులది మాత్రం కృష్ణా జిల్లా అండి. ముత్తాతల తరంలోనే తమిళ నేలకి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సుబ్బరామన్ గారికి 3 ఏళ్ల వయసులోనే సంగీతం అంటే ఇష్టమైందండి. 5 ఏళ్ళు వచ్చేసరికి సుబ్బరామన్ గారి గొంతులోంచి తెలిసి తెలియని గమకాలేవో పొంగుకొచ్చేవాడ. ఆ బుడతడికి శాస్త్రీయ సంగీతం నేర్పించాలని నిశ్చయించారు ఆయన తండ్రి గారు. అందుకోసం కుంభకోణంలోని నాదస్వర విద్వాంసుల దగ్గర పెట్టారు ఆయన కొడుకుని. ఈ తిరునల్వేలికి కుంభకోణం 200 మైళ్ళు దూరం ఉండేది. అంటే సుమారు 7 నుంచి 8 గంటల ప్రయాణం ఉండేది. చెప్పలేనంత ప్రయాస. అయినా బెంగపడలేదు అయ్యర్ గారు. అబ్బాయికి కర్ణాటక సంగీతం అబ్బాలి అంతే అనుకున్నారు సుబ్బరామన్ గారి తండ్రి గారు అయ్యర్ గారు. శిక్షణ 10 ఏళ్ళు సాగింది. సుబ్బరామన్ గారికి స్వరాలన్నీ కర్తలామలకం అయ్యాయండి. 14 ఏళ్ల వయసులో సుబ్బరామన్ గారు హార్మోనియంపై రాగాలు పలికిస్తుంటే శ్రోతల హృదయాలు జిల్లుమనేవండి. అంతలో అయ్యర్ కుటుంబం మద్రాసుకి మకాం మారింది. మైలాపూర్లో నివాసం ఏర్పరచుకున్నారు. 1937 నాటికి సుబ్బరామన్ గారికి 16 ఏళ్ళు నిండాయి. హిజ్ మాస్టర్స్ వాయిస్ అంటే హెచ్ఎంవిలో హార్మోనిస్ట్గా చేరారు. అంత చిన్న వయసులో అంత పెద్ద గ్రామ్ఫోన్ కంపెనీలో కుదరడం మాటలు కాదు. హెచ్ఎంవి వారి ఆర్కెస్ట్రాకి సంగీత దర్శకుడు ఆర్ఎస్ చెన్నయ్య గారు. ఆయనకు సుబ్బరామన్ గారు సహాయకుడిగా ఉండేవారు. అప్పట్లో సాలూరు రాజేశ్వరరావు గారు కూడా అక్కడే పనిచేసేవారు. 1943లో చెంచులక్ష్మి సినిమాకి హెచ్ఎంవి వారు ఆర్కెస్ట్రా అందజేశారు. 1-2 బాణీలు అయ్యాక చెన్నయ్య ఆయన కన్నుమూశారు.
దాంతో సంగీత దర్శకత్వం బాధ్యత రాజేశ్వరరావు గారికి అప్పచెప్పారు. మరో 2-3 పాటలు అయ్యాక కారణాంతరాల వల్ల సాలూరు గారు తప్పుకున్నారు. దాంతో నిర్మాతలు ఆ బాధ్యతల్ని సుబ్రహ్మణ్యం గారికి అప్పచెప్పారు. 22 ఏళ్ల వయసులో అందించిన అరుదైన అవకాశంని సుబ్రహ్మణ్యం గారు సద్వినియోగం చేసుకున్నారండి. రాత్రి పగలు కష్టపడ్డారు. తొలి చిత్రమైన పెన్న వయసు అయినా దేనికి వెరవక కావాల్సిన అన్ని ప్రయోగాలు చేశారు సుబ్రహ్మణ్యం గారు. టైటిల్ మ్యూజిక్లోనూ, కొన్ని చెంచుల గిరిజన జానపద నృత్యాల్లోనూ లాటిన్ అమెరికన్ సంగీత వాయిద్యాలను వినిపించారండి. ఒక్క ఈ వాయిద్య సంగీతమే ప్రత్యేక రికార్డుగా విడుదలైందండి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సుబ్రహ్మణ్యం గారి పనితనం ఏంటనేది. అంతేకాదు, స్త్రీ పాత్రలకు ప్లేబ్యాక్ పాడించే సంప్రదాయాన్ని కూడా సుబ్రహ్మణ్యం గారే ప్రారంభించారు. చెంచులక్ష్మి పాత్రధారిణి కమలా కోట్నిస్కు తిన్నె మీద చిన్నోడా అనే పాటను రావు బాలసరస్వతీదేవి గారి చేత పాడించారు. అదే చిత్రంలో నరసింహావతార పాత్రధారుడు నారాయణరావు గారికి సుబ్రహ్మణ్యం గారే పాడారు. చెంచులక్ష్మితో సుబ్రహ్మణ్యం గారి సంగీత దర్శకుడిగా మంచి పేరు వచ్చిందండి. వెంటనే అవకాశాలు వచ్చాయి. ఎందువల్లంటే ఈయన అసిస్టెంట్గా ఉండేవారు. ఆయన కారణాంతరాల దృష్ట్యా ఆయనకి అవకాశం భగవంతుడు ఇప్పించారేమో. ఆయన ప్రూవ్ చేసుకునేటటువంటి సమయం వచ్చింది. చక్కగా ప్రూవ్ చేసుకున్నారు. వెంటనే అవకాశాలు కూడా వచ్చినాయి. 1946లో భక్త తులసీదాస్ చిత్రానికి సుబ్రహ్మణ్యం గారు సంగీతం అందించారు. పి లీల గారి చేత ఆ సినిమాలో పాడించారు. అది చిన్న కోరస్లో. లీల గారు కొంతకాలం శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఉన్నారు. ఆ శాస్త్రీయ సంగీతం కూడా సుబ్రహ్మణ్యం గారి వద్దే నేర్చుకున్నారు. ఘంటసాల మాస్టారు ఈ చిత్రంలోనే సుబ్రహ్మణ్యం గారి దగ్గర సహాయకుడిగా కూడా పనిచేశారు. 1947లో భానుమతి రామకృష్ణ గారు భరణి సంస్థను స్థాపించారు. తొలి ప్రయత్నంగా రత్నమాల చిత్రం మొదలుపెట్టారు ఆమె. సుబ్రహ్మణ్యం గారిని స్వరసారథిగా ఎంచుకున్నారు. ఆ సినిమాకి కూడా సహాయ సంగీత దర్శకుడు ఘంటసాల గారే. అప్పటికే మాస్టర్ ప్రతిభ ఏమిటో సుబ్రహ్మణ్యం గారికి అర్థమైంది. అందుకే ఘంటసాల గారిని ఎలా ప్రోత్సహించారో అంతు లేదనమాట. ఈ చిత్రంలో 3 పాటలకు మాస్టరే బాణీలు అందించే ఇంత స్వేచ్ఛనిచ్చారు. ఘంటసాల గారు తమిళ చిత్రసీమకు పరిచయం చేసింది వాస్తవానికి సుబ్రహ్మణ్యం గారేనే చెప్పుకోవచ్చు. భరణి వారి రెండో చిత్రం 1949 నాటి లైలా మజ్ను. దీనికి సైతం సుబ్రహ్మణ్యం గారే సంగీత దర్శకులు. మౌలికంగా లైలా మజ్ను కథ అరబిక్ దేశానికి చెందింది. అందుకే ఆ నేపథ్యానికి తగ్గట్లుగా అరేబియన్ సంగీత పోకలతో బాణీలు కట్టారు. సరే, అప్పటికి ఇంకా పేరొందని సుసర్ల దక్షిణామూర్తి గారి చేత కూడా పాడించారు. అట్లే 1949 నాటి తమిళ చిత్రం రత్నకుమార్లో భానుమతి గాత్రం నుంచి శుద్ధ శాస్త్రీయ కర్ణాటక సంగీత స్వరాలను అందంగా పలికింపజేశారు సుబ్రహ్మణ్యం గారు. అదే భానుమతితో ఆ ఏడాది నల్లతుంబి అనే తమిళ చిత్రంలో పూర్తి ఇంగ్లీష్ స్టైల్ పాటలను కూడా పాడించింది సుబ్రహ్మణ్యం గారే. రాజముక్తి సినిమాలో ఎంఎల్ వసంత కుమార్ గారిని గాయనిగా పరిచయం చేశారు సుబ్రహ్మణ్యం గారు. ఇలా ఎంతోమందినండి మహానుభావుడు ఈ చిత్రసీమకి పరిచయం చేశారు ఆయన. 1950 నాటికి అక్కినేని అంజలీదేవి స్వప్నసుందరి చిత్రం హిట్ అవ్వడానికి సుబ్రహ్మణ్యం గారి సంగీతమే కారణమని ఆనాడు అందరూ కూడా అనుకునేవారు. ఈ సినిమా పాటలు నాటి తరాన్ని తొలగించేయండి. బెంగాలీలో శరత్చంద్ర చటోపాధ్యాయ రచించిన నవల దేవదాస్. దాని ఆధారంగా సినిమా తీయాలన్నది డిఎల్ నారాయణ గారి ఉద్దేశం. ఆయన మిత్రులతో చెప్పారు. అంతా ఓకే అన్నారు. 1951 నవంబర్ 24 రాత్రి 8 గంటలకు దేవదాస్ ప్రారంభమైంది. సుబ్రహ్మణ్యం గారి సంగీతం అందులో. తెలుగువారి ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని పాటలను కూర్చడం మొదలుపెట్టారు సుబ్రహ్మణ్యం గారు. 7 పాటలు పూర్తయ్యాయి. ఇంకా 2 పాటలు మిగిలినాయి. అంతలో ఓ రోజున, అంటే 1952 జూన్ నెల అనుకుంటా బహుశా, సుబ్రహ్మణ్యం గారికి ఫిట్స్ వచ్చాయి. ఆయనకి చిన్నప్పటి నుంచి ఈ రుగ్మత అనేది ఉందండి, ఫిట్స్ అనేది. కానీ ఈసారి ప్రాణం మీదకి వచ్చింది. ఆయన చేసిన స్వరం మిగిలింది, శ్వాస మాత్రం ఆగిపోయింది. మిగిలిన బాణీలు ఎవరు చేయాలన్న ప్రశ్న మొదలైంది. అప్పటికే సుబ్రహ్మణ్యం గారి దగ్గర సహాయకులుగా ఎంఎస్ విశ్వనాథన్ గారు, టీకే రామ్మూర్తి గారు ముందుకొచ్చారు. రాత్రుళ్ళు ఆరుబయట కూర్చుని ఆకాశాన్ని చూస్తూ కీర్తనలు పాడుకోవడం సుబ్రహ్మణ్యం గారికి అలవాటు. ఆయన ఆలపిస్తుంటే వయోలిన్ వాయించేవాడు రామ్మూర్తి గారు, అప్పుడప్పుడు వంత పాడేవాడు విశ్వనాథన్ గారు. అలాంటి శిష్యులిద్దరూ
గురు రుణం తీర్చుకున్నారని చెప్పాలండి. మిగిలిన 2 పాటలని ఇంత తెలిసి ఉండి అదొకటి, జగమే మాయ అనే పాట ఒకటి పూర్తి చేశారు. దేవదాసు కోసం సుబ్రహ్మణ్యం గారు స్వరపరిచిన మరో పాట ఏరు నవ్విందోయ్, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచన. ఇది మాత్రం దేవదాసు సినిమాలో మాత్రం లేదండి. మాధవపతి సత్యం గారు పాడిన ఈ పాటను 1954లో పల్లెపడుచు సినిమాలో పెట్టారు. సుబ్రహ్మణ్యం గారు దబ్బపండులాగా ఉండేవాడండి. నిత్యం సిల్కు జుబ్బా, సిల్కు దోవతి, బురుకుట్లో బొట్టు, బంగారు రంగు గడియారం, వేళకు బంగారపు డొంగరాలు మొదలైన వాటితో దజ్జాగా యువరాజులాగా ఉండేవాడు సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు వాస్తవానికి భోజన ప్రియులండి. సుగంధ ద్రవ్యాలంటే ఆయనకి ఎంత ఇష్టమో. తెలుగు హిందీ సంగీత దర్శకద్వయం శంకర గణేషుల్లో శంకర్ ఎవరో కాదండి, సుబ్రహ్మణ్యం గారి తమ్ముడే. సుబ్రహ్మణ్యం గారు ఏదైనా స్వరం తడితే రాసుకునేవారు కాదండి, మనసులోనే నిక్షిప్తం చేసుకునేవారు. రికార్డింగ్లో కూడా ముందుగా స్వరాలు ఇచ్చేవారు కాదు, అప్పటికప్పటికి చెప్పేసేవారు. అంటే ఆయన యొక్క జ్ఞానం ఎంతదనేది మనకు అర్థమవుతుందండి. అద్భుతంగా ఈ తెలుగు చిత్రసీమలో తక్కువ సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా గొప్ప గొప్ప పాటల్ని మన అందరికీ కూడా వదిలి వెళ్ళిపోయారండి మహానుభావుడు. బాణీలు కట్టడంలో మన సుబ్రహ్మణ్యం గారి తర్వాతే ఎవరైనా అని మాత్రం మనం మాట్లాడుకోవచ్చండి. అంత చక్కటి బాణీలు కట్టేవారు సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారి యొక్క బాణీ మనం చూసినట్లయితే దేవదాస్ సినిమాలోనండి ఒక పాట ఉంటుంది. అది రావు బాలసరస్వతీదేవి గారు పాడారు. రచించింది మాత్రం సముద్రాల సీనియర్ గారు రాశారనుకోండి. రాసేది ఎంత కష్టమో బాణీ కట్టడం కూడా అంత కష్టం ఉంది. ఆయన ఎవరు సుబ్రహ్మణ్యం గారు బాణీ కట్టారు దానికి. సముద్రాల సీనియర్ గారు ఏం రాశారంటే, తానే మారినా గుణమ్మే మారినా దారి తెన్ను లేనే లేక ఈ తీరాయిని, తానే మారినా గుణమ్మే మారినా దారి తెన్ను లేక ఈ తీరాయిని, ఇలా రాసుకుంటూ ఆయన వచ్చారు. కానీ వీటిని ఏ రకమైన కాగితము పెన్ను లేకుండా ఆయన మెదడుతోనే రాసిన వాటిని తీసుకుని ఈనాటికి కూడా మనుషుల మనస్సుల్లో గుర్తుండిపోయే విధంగా ఎంత చక్కగా బాణీ కట్టారండి. అసలు పాట రాయడం ఒక ఎత్తు అయితే దానికి బాణీ కట్టడం ఒక ఎత్తు. ఎంత చక్కగా కట్టారు బాణీ. తానే మారెనా గుణమ్మే మారెనా దారి తెన్నులేనే లేక ఈ తీరాయనా, తానే మారెనా గుణమ్మే మారెనా దారి తెన్నులేనే లేక ఈ తీరాయనా, తొలి చూపు నాటి రూపు మారే ధోరణి మారే, తొలి చూపు నాటి రూపు మారే ధోరణి మారే, నిలువెల్ల మెల్లనాయే నిట్టూపే తుదాయే, ఏది లేని పేదైపోయే ఈ తీరాయనా, తానే మారెనా గుణమ్మే మారెనా దారి తెన్నులేనే లేక ఈ తీరాయనా. ఎంత చక్కగా పాడారండి. అసలు పాడటం ఒక ఎత్తు అయితే రావు బాల సరస్వతి గారు ఈయన బాణీ కట్టడం అంతకన్నా ముఖ్యమైందండి. బహుశా ఇలా బాణీ కట్టేవాళ్ళు ఇప్పుడు అంతగా లేకపోవచ్చండి. ఎన్నో రకాల ప్లాన్లు చేసుకుంటే కానీ బాణీ కట్టలేకపోతున్నారు. కానీ ఒక్కసారి ఆ రాసిన దాన్ని ఇలా చూసి వెనువెంటనే బాణీ కట్టడం అంటే అది బహుశా సుబ్రహ్మణ్యం గారికి మాత్రమే సాధ్యమేమో అని అనిపిస్తోందండి. ఇది ఒకటే కాదండి, దేవదాసులు ఎంతోమంది గొప్ప కవులు రాసిన దాన్ని బాణీలు కట్టి మన హృదయాల్లో నేటికి కూడా ముద్రితమై ఉన్నాయి అంటే అది రాసిన వాళ్ళ గొప్పతనం ఎంతైతే ఉందో అంతకన్నా గొప్పతనము మన దానికి బాణీలు కట్టినటువంటి మహానుభావులదేనండి. అటువంటి వారిలో మన సుబ్రహ్మణ్యం గారు ఒకరిగా మనం మాట్లాడుకోవచ్చండి. బాధాకరమైన విషయం ఏంటంటేనండి, ఒక చెడ్డ అలవాటు
ఎన్ని మంచి గుణాలు ఉన్నా నాశనం చేస్తుంది అంటానికి ఇలాంటి మహానుభావుల జీవితాన్ని ఉదాహరణగా తీసుకొచ్చండి. సుబ్రహ్మణ్య గారికి బాగా తాగుడు అలవాటు ఉండేదండి. దేవదాసు చిత్ర నిర్మాణంలో ఆయన ఒక వాటాదారుడు కూడా. ఆయనతో వివాహేతర సంబంధం ఉన్న ఒక ఆవిడ ద్వారా సహ నిర్మాతలు 1952లో ఆయనకు విషప్రయోగం చేసి చంపారని ఆ రోజుల్లో వదంతులు అయితే ఉండేవండి. సాధారణంగా ఆయనకి చిన్నప్పటి నుంచి ఫిట్స్ ఉన్నాయి, ఫిట్స్తో చనిపోయారని చాలామంది అనుకునేవారు. సుబ్బరామన్ గారు విషప్రయోగం చేత చంపబడ్డారా అంటే వదంతి, ఆ రోజుల్లో వచ్చే వదంతులు అలా వచ్చేవి. అలా చంపబడ్డా లేదా ఆయన ఫిట్స్ ద్వారా చనిపోయారనేది దేవుడికి ఎరుక. ఏదేమైనా ఒక గొప్ప స్వరకర్తను కోల్పోయామనేది మాత్రం తెలుగువారికి నేటికీ కూడా బాధాకరమేనండి. అతి చిన్న వయసులో స్వరకర్తగా ఉండి ఆనాటి ప్రజలను పాటల రూపంలో ఉర్రూతలుగించాడండి. ఇప్పుడు ఆనాటి పాటలు నేటికి కూడా మనం వినగలుగుతున్నామంటే పాట రచయితలు ఎంత గొప్పవారో స్వరకర్తలు అంత గొప్పవారండి. అంత చక్కగా బాణీలు ఏర్పాటు చేసి ఆ పాటని ఎంత అందంగా తీర్చిదిద్దాలో అంత అందంగా తీర్చిదిద్ది మన హృదయాలకు దగ్గర చేసినటువంటి మహానుభావులు ఎందరెందరో ఉన్నారు. వాళ్ళలో మనకి సుబ్బరామన్ గారు ముఖ్యులని మాత్రం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవచ్చండి. ఒక అలవాటు, ఒక చెడ్డ అలవాటు మనిషిని నిర్వీర్యం చేస్తుంది అనడానికి సుబ్బరామన్ గారి జీవితాన్ని మనం తీసుకొచ్చండి. చిన్న వయసులో 30-31 ఏళ్ల వయసులోనే ఆయన కాలం చేశారు. కాలం చేసిన 30-31 ఏళ్ల వయసులో ఉన్నటువంటి జ్ఞానానికి 50 రెట్లు ఎక్కువ జ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తి మన సుబ్బరామన్ గారు. 1950, 60, 70ల్లో సినిమా రంగం మార్పులు చెంది బలంగా సంతరించుకున్నాక తక్కిన శాఖలతో పాటు సంగీతం కూడా మారుతూ వచ్చిందండి. దీని సత్ఫలితాలను తక్కిన వారిలాగా చవి చూడకుండానే సుబ్బరామన్ గారు కాలం చేశారని తలుచుకున్నప్పుడల్లా సంగీతాభిమానులకు బాధ అయితే మాత్రం ఖచ్చితంగా కలుగుతుందండి. సుడిగాలిలాగా వచ్చి సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించి అకస్మాత్తుగా నిష్క్రమించిన సుబ్బరామన్ గారు శకం పూర్తయి అప్పుడే 72 సంవత్సరాలు పూర్తయిపోయిందండి. ఎప్పటికీ కూడా ఆయన సదా స్మరణీయుడే. నేడు వారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రరావు. స్వస్తి.